హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో శ్రీరామదేవుని కథ గురించి తెలియజేయబోతున్నాను. శ్రీరామదేవుని పూజా విధానం కన్నా ఈ రామదేవుని కథ చాలా మహత్యం కలదండి. ప్రతిరోజు ఈ కథ విన్నా చదివినా ఆ రామదేవుని కృప కలిగి మన కష్టాలు తీరుతాయి. ఇంకా రామదేవుని కథ ఏంటో ఈ వీడియోలో చూద్దామా? దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కథ మాత్రం వినండి, అంతా మంచి జరుగుతుంది. రామదేవుని కథ. నాగంబట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలంబున ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుని పేరు నాగంబట్టు. ఆయనకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా పేదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టుకి కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవలయునని బుద్ధి పుట్టింది. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళుచున్నాడట. అలా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి దారిలో సుతులవారు, వ్యాసులవారు, నారదులవారు ప్రత్యక్షమై, "ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్ళుచున్నావు?" అని అడిగారు. "అయ్యా, నేను ధనము సంపాదించుకుంటకు కాశీకి వెళ్ళుచున్నాను" అని చెప్పాను. అప్పుడు వారు, "ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణాదేవి దర్శనం దొరుకుతుంది, బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెడితే నీకు ధనము మూటగట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెబుతాం, వింటావా?" అని అడిగారు. నాగంభట్టు, "అది ఏ దేవుని కథ వివరించండి స్వామి" అని వేడుకొనెను. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలమున కొసలమను రాజ్యము కలదు. ఆ రాజ్యము పాలించేవాడు దశరథి మహారాజు. ఆయన పిల్లల కోసము పుత్రకామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమయ్యి పాయస పాత్రనిచ్చినారు. అది అతడు పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను ముగ్గురు రాణులకు ఇచ్చినాడు. వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైరి. నవమాసములు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్తనమానులై బాలచంద్రవలె పెరుగుచుండిరి. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులను ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథి మహారాజును అడుగగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథి మహారాజు అంగీకరించగా ముని వారిద్దరి బల అతి బల విద్యలను నేర్పెను. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లియాడి అహల్య శాప విమోచన చేసి పరశురాముని గర్వభంగం చేసి కైకేయి వరము చేత 14 ఏండ్లు అరణ్యవాసములో నుండగా రావణాసుడు సీతను ఎత్తుకుపోగా లంకాకరమునకేగి లంకా దహనము చేసి రావణాసురుని విధించి విభీషణముకు పట్టము కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషక్తులై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను అని ఆ విప్రునకు మరలా రామదేవుని వ్రత కథ విధానమును ఇట్లు చెప్పిరి. 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునకు నైవేద్యం పెట్టవలెను. 1 ఉండ రామదేవునకు, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదువుకు, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్య పిల్లలు అంతా కలిసి తినవలెను. ఆ విధంగా 5 లక్షవారములు పూజ చేయవలెను. ఈ విధంగా నారదుడు చెప్పినది వినిన నాగంభట్టు వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలతో కలిసి 5 లక్షవారములు 5 వారములు రామదేవుని వ్రతమునాచరించి కథ చెప్పుకొని తత్ఫలితముగా ధనలాభము కలుగుటను గుర్తించినాడు.
అందువలన 5 వారములతో ఆపివేయకుండా తదనంతరము కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తొలతూగుతున్నాడంట. అలాగున కొంతకాలము అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళాలనుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళదామనుకుని కొంచెము ధనము మూట కట్టుకొని కాశీ కావిడ భుజం మీద వేసుకుని కుమారుని కుమార్తెను పిలిచి, అబ్బాయి అమ్మాయి, మీరు రామదేవుని కథ మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంభట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు ఉదయము కుమారుడు యాయావరమునకు వెళ్ళి వచ్చి, అమ్మా, రామదేవుని కథ చెబుతాను విందువు గాని రావమ్మా అని పిలవగా ఆ తల్లి, నాయన, పొద్దునే దాసీది పాచి పని వేళ వచ్చేవేళ వంటవేళ అయినది, ఇప్పుడు కథ వినలేను అనెను. మళ్ళీ రాత్రివేళ కథ చెబుతాను విందువు గాని రావమ్మా అనగా, ఇప్పుడేం కథ నాయనా, పడకవేళ నిద్రవేళ, ఇప్పుడు వినను అనెను. అకారణముగా రామదేవునికి కోపం వచ్చినది. ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగునే వెళ్ళిపోయినవి. బెట్టగా బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ దొల్లి గిల్లి ఇరుగు పొరుగు వారి ఇండ్లలోకి వెళ్ళిపోయెను. పూర్వము నుండి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొర్లి వెడలిపోవుచున్నదట. అప్పుడు నారాయణమ్మ చూచి, అమ్మ, అదైనా ఉంచమని కోరవే అమ్మ అని చెప్పగా, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా, ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినట. వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోతూ ఉండగా తల్లి కంచము ఎంచు పట్టుకుని లాగిందట. అంతటనా సగం మంచు గల భాగం ఊడిపోయి మిగిలినది పక్క ఇంటికి వెళ్ళిపోయినది. మరునాడేదో పని మీద పొరిగింటికి వెళ్ళిన నాగంభట్టు భార్య వారి ఇంటిలో ఉన్న సగం మంచు కంచము చూసి, ఈ కంచం మాదే అన్నదట. అందుపై ఆ ఇంటివారు, మీ కంచం ఎంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా? మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచం మాదే అన్నారట. నాగంభట్టు భార్య, అలాగున కాదు, మా ఇంటిలో ఈ కంచము సగం మంచు ఉన్నది, పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచము ఎంచు పట్టుకుని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండును అతుక్కుపోయెను. కానీ మొత్తం కంచం మాదే అని పొరిగింటి వారే పుచ్చివేసుకున్నారట. నాగంభట్టు భార్య సిగ్గుపడి ఇంటికి వచ్చిందంట. అప్పుడు కుమారుడు చూచి, ఏమన్నారమ్మా అనెను. అది మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పెను. అప్పుడు కుమారుడు, అవును, రామదేవుని కథను చెబుతాను, ఇప్పుడైనా వింటావా అమ్మా అని అడిగాను. కానీ ఆ తల్లి, నేను కథ వినను, కార్యము వినను, ఏ పనో పాటో చేసుకుని బ్రతుకుతాను, కానీ రామదేవుని కథ మాత్రం వినను అన్నది. మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లిని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లిని వెంటబెట్టుకుని పరన్వేషణలో ప్రయాణమైనాడు. వారు ఊరి చివరకు వచ్చేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనము మూటగట్టుకుని వస్తున్నాడు. కొంత దూరము వచ్చేసరికి ఆయన ఊరి చివరకు వచ్చినాడు. అక్కడ ఒక కోనేరు కనిపించినది. ఆ కోనేటిలో కాళ్ళు కడుగుకొనుచుండగా ఎక్కడి నుండో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకొని పోయెను. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణ భట్టును చూచి, అబ్బాయి అమ్మాయి, మీరు సుఖముగా ఉన్నారా అని అడగగా నారాయణ భట్టు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు.
కాబట్టి రామదేవునకు కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యము అలాగే వెళ్ళిపోయినది. యాయావరపు చెంబు కూడా దొర్లిపోవుచుండగా నేను చెల్లి చూచి అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రము మిగిలినది. మిగతావన్నీ వెడలిపోయినవి. గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లి గిల్లి ఇరుగు పొరుగు వారింటికి పోవుచున్నది. అప్పుడు అమ్మ చూచి కంచము ఎంచు పట్టుకుని లాగగా సగం ఎంచు మనకి, సగం కంచు పొరిగింటి వాళ్ళకి వెళ్ళిపోయినది. మరునాడు ఉదయము లేచి అమ్మ వారింటికి నిప్పు కొరకై వెళ్ళగా వారింటిలో కంచము ఎంచు చూచి కంచము ఎంచు మాది అన్నదట. అంతటా వారు, మీ కంచం మా ఇంటికి ఎలా వచ్చినది? నీవు మా ఇంటికి వచ్చినావా? మేము మీ ఇంటికి వచ్చినామా? ఇది మాదే అన్నారట. అలా కాదు, మా ఇంటిలో ఉన్న కంచము ఎంచు పట్టుకొస్తానని తీసుకువెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండును అతికిపోయెను. వారు దానిని మాదే అని తీసివేసుకున్నారు. అమ్మ ఇప్పుడైనా రామదేవుని కథ చెబుతాను వింటావా అని అడగగా నేను కథ వినను, కార్యము వినను అన్నది. అందువలన రామదేవునకు కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యము అలాగే వెళ్ళిపోయెను. చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించెను. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంటబెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగగా సరే మీ అమ్మ చెప్పినట్టే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని వెళ్ళుచున్నాడు. వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి నారాయణ భట్టుకి ఒక బ్రాహ్మణుడు కనిపించెను. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయుదును అని నారాయణ భట్టు అడుగగా అతడు పెండ్లి వద్దు, పేరంటము అక్కర్లేదు అని చెప్పాను. మరికొంత దూరము పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్టు అతనితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడుగగా అతను, నాకు పెండ్లి పేరంటము వద్దు, ఇదివరకే 2 భార్యలున్నారు అనెను. మరలా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించెను. ఆ తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకుణ్ణి చూచి నారాయణ భట్టు, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అనెను. పెళ్లి చేస్తానంటే వద్దంటానా? కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటాను అన్నాడా యువకుడు. మీ గురువుగారు ఎక్కడున్నారని అడగగా పలానా తోటలో ఉన్నారని చెప్పెను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెడలి, అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అనెను. అంత గురువుగారు బ్రహ్మచారిని గృహస్థినిగా చేస్తానంటే వద్దంటానా? కానీ వాడి దగ్గర చింతకంత బంగారం లేదు, గోవు పాదం అంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చెయ్యండి అనే అన్నాడు. అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి నమస్కరించి అలాగెక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేసినాడు. వారు అక్కడే కూర్చుని రామదేవుని కథ చెప్పుకొనుచున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి దారపోస్తాం, తీసుకోవలసినదని చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చదువుకొనుచున్నాము, కథ అయిన పిమ్మట తీసుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి పలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించుడని 4 ఎకరముల భూమి ధారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయినాడు. వారా 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు.
అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనము కట్టించి దానిని కొంత ధనమును పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినా ఆయనకి నచ్చిన పుణ్య దంపతులు దొరకలేదు. ఒకరోజు రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము దారపోయమని ఆజ్ఞాపించాడట. వారి ఆజ్ఞ ప్రకారము మరునాడు ఉదయము లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు 16 మంది బోయవాళ్ళను పల్లకిని పంపినాడు. వారు అక్కడకు వెడలి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరికి దారపోస్తారట. మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపినారు. కాన రావలసిందనగా వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, మీకిష్టమైతే కూర్చొని కథ వినండి, తర్వాత వెళదాం అనగా బోయలు కథ విన్న తరువాతనే ఆ పుణ్య దంపతులను తీసుకుని వచ్చి రాజుగారికి అప్పగించారు. రాజు సంతోషంతో ఆ గృహము ధనమును వారికి దారపోసి వెళ్ళిపోయినాడు. అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును 4 ఎకరముల భూమిని అనుభవిస్తూ నిత్యమును రామదేవుని కథ చదువుకుంటూ అక్కడనే ఉండసాగారు. కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇలా నీ దగ్గరే ఉంటాను, నేను వెళ్ళి రామదేవుని తీసుకువస్తాను, నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమై వెళ్ళినాడు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాణిని చూచి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలు ఏమిటి అని అడిగాను. ఏమున్నది నాయన, నేను పుట్టుకతోనే అందుడను. వాళ్ళు వడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చున్నాను. నా అవస్థ ఎలా ఉంది బాబు అన్నాడట. నారాయణ భట్టు, ఒక కథ చెబుతాను, వినేదవా అని అడిగాను. గొల్ల, అలాగే వింటాను, చెప్పమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానమంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినవట. అప్పుడు అతను, ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏ దైవానివో ఏ దేవుడవో చెప్పమనెను. నారాయణ భట్టు నవ్వి, ఇది రామదేవుని కథా మహత్యం. 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టవలెను. ప్రసాదానికి ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి 5 ఉండలుగా చేసి రామదేవునకు, ముత్తైదునకు, బ్రాహ్మణునకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలతో తినవలెను అని చెప్పి వెళ్ళిపోయెను. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ కూర్చున్నాడు. రాజును చూచి నారాయణ భట్టు, ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాను. నాయనా, నా రాజ్యమును పరాయి రాజులు తీసుకున్నారు. నేను సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్య బిడ్డలు దారి తప్పిపోయారు. నా అవస్థ ఇలా ఉన్నది నాయనా అని రాజు చెప్పినాడు. సరే, నేనొక కథ చెబుతాను, వింటారా అని నారాయణ భట్టు అడుగగా రాజు, అలాగే వింటాను, చెప్పవలసినది మహానుభావ అనెను. నారాయణ భట్టు రామదేవుని కథనంతా చెప్పి వ్రత విధానమంతా వివరించెను. అంతటా ఆ రాజుగారు పరారైన భార్య బిడ్డలు, పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను. అప్పుడు ఆ రాజు సంతోషంతో నారాయణ భట్టుని చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసింది, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అనగా నారాయణ భట్టు, నేను దేవుడను కాదు, ఇది రామదేవుని కథా మహత్యం. మీరు 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చెయ్యమని వ్రత విధానం అంతయు ఇంకో మారు చెప్పాను. నారాయణ భట్టు మరలా కొంత దూరము వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుని ఉన్నది.
ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏమున్నది నాయన, నాకు చిన్నతనంలోనే పెండ్లి అయినది. నా భర్త దేశాంతరం వెడలినాడు. నా తల్లి తండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూచి ఎన్నాళ్ళు నిన్ను ఇలా చూస్తాము అని వదిలివేశారు. కాబట్టి నా అవస్థ ఎలాగున్నది నాయన అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేనొక కథ చెబుతాను వింటావా నేను. అలాగే వింటాను నాయన చెప్పమన్నదామె. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు. తరిమివేసిన అత్తమామలు తల్లి తండ్రి కూడా వచ్చినారట. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవానివో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అని అడిగాను. అందుకు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని వ్రత కథా మహత్యము. 5 లక్షవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చెయ్యాలని వ్రత విధానమంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలు ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం చోటు ఇస్తావా అని అడిగాను. మా ఇంటిలో మడి ఆచారం కుదరవు కనుక ఇల్లు లేదు వాకిలి లేదు, వెళ్ళిపోండి అన్నదామె. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించు తల్లి అని అడిగిను. అందుకామె తూర్పు దిశన ఈశాన్య మూలముగా కోనేరున్నది, వెళ్ళమని చెప్పాను. నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి అరుగు మీదకే వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలముగా ఒక పుచ్చిపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఎండు రామదేవుని పటము పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదమును 5 ఉండలు చేసి రామదేవునకు నైవేద్యం పెట్టి కథ చదువుకొనుచున్నాడట. ఇంతలో ఆమె యువతలికి వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదనములు ఇచ్చినాడట. ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయెను. ఆ తరువాత నారాయణ భట్టు కథ చదువుకొని కొన్ని అక్షింతలు నెత్తి మీద వేసుకొని ఇంకొన్నిటిని ఇంటి మీద వేసి వెళ్ళిపోయెను. అతను ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు యాయావరమునకు వెళ్ళిన తన భర్త తిరుగు వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాలు వీధి అరుగు మీద కాపలా కూర్చుని ఉండెను. ఇంతలో ఆమె భర్త వడ్ల మూటను తెచ్చుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడే నిలబడిపోయెను. ఆమె చూచి, మన ఇల్లు ఇదే, ఇలా రండి అనెను. భర్త, ఇది మన ఇల్లు కాదు, నేను రానని చెప్పగా, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకయిందో చెబుతాను వినండి. ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇమ్మమన్నాడు. నేను మా ఇంట్లో మడి ఆచారము కుదరవు, ఇల్లు ఇవ్వనని చెప్పాను. అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమన్నాడు. నేను తూర్పు దిశగా ఈశాన్య మూలముల కోనేరు ఉన్నదని చెప్పాను. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానము చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలముగా పెట్టి రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొనుచున్నాడు. నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూలాలు ప్రసాదములు ఇచ్చినాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. అతడు కొన్ని అక్షింతలు నెత్తి మీద వేసుకుని మరికొన్ని అక్షింతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఆ ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యమని చెప్పాను. అంతటా ఆమె భర్త, ఆయన పూజ చేసుకుంటానంటే వద్దంటావా, నిర్భాగ్యురాలా, పాపిష్టిదానా, అతడు ఏ దిశగా వెళ్ళినాడని చెప్పమనగా ఈశాన్య మూలముగా వెళ్ళినాడని చెప్పినది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుచూ బయలుదేరెను. కొంత దూరము వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణునికి కనిపించెను. బ్రాహ్మణుడు, ఏమండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావలసినది, మేము పూజ చేసుకుంటామనెను. అందుకు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అనెను.
అప్పుడు బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వను అన్నారు. కాబట్టి మాదే తప్పు. మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినది. మీరు ఏ దైవానివో చెప్పండి, మేము పూజ చేసుకుంటాము అనగా నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు. మీ తప్పేమీ లేదు. అడగడం నాదే తప్పు. నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను. రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను. నేను ఏ దేవుడని కాను. ఇదంతా రామదేవుని కథ మహత్యం. నీవు ఇంటికి వెడలి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పి నేను రామదేవుణ్ణి వెతుక్కుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకుని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములతో తొలతూగుతున్నాడట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రనక అరణ్యముల పిమ్మట పడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖము తిరిగి మోచిల్లి పడిపోయెను. అప్పుడు రామదేవునకు దయ కలిగి ముసలి బ్రాహ్మణుడి వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీరు ఇచ్చి భోజనము చేతువు గాని మా ఇంటికి రమ్మనెను. నేను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను. భోజనం మాత్రం చెయ్యను. ఒక కోనేరు మాత్రము చూపిస్తే స్నానం చేస్తానన్నాడు. తూర్పు దిశ ఈశాన్య మూలముల ఒక కోనేరున్నది, వెళ్ళమన్నాడు రామదేవుడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి పీఠాలు భూమిడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనము చేదుగాని రమ్మన్నారట. నేను భోజనం మాత్రము చెయ్యను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అన్నాడట. నేను రామదేవుడను అని చెప్పగా, అయితే కావచ్చును మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా, అప్పుడు పులి చర్మంతో రుద్రాక్షాలతో విభూది రేఖలతో నడుమున నాగభరణముతో శిరస్సున గంగతో పక్కన పార్వతితో త్రిశూలము త్రినేత్రములతో నంది వాహన రూపుడే ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారిని ఇట్లా స్తోత్రం చేసెను. వందే శంభుముమాపతి సురగరం వందే జగత్కరణం వందే పన్నాగభూషణం స్మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకనవహనం నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివశంకరం. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరెను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వనమాలికలతో మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో శంఖచక్ర గదాధారుడయి నెమిలిపించము ధరించి ప్రత్యక్షమైనాడు. నారాయణ భట్టు వారిని కూడా ఈ విధంగా స్తోత్రము చేసెను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వకారం గగనసదృశ్యం మేఘవర్ణం సుభాగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయాన్నగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం అని నారాయణ భట్టు నాకు రామదేవుని కూడా ప్రత్యక్షం అవ్వాలని అనుకునేను. శ్రీరాముణ్ణి కూడా ఇట్లా స్తుతించెను. శ్రీమద్దివ్య మునీంద్ర చిత్తల నిలయం సీతా మనోనాయకం వాల్మీకోద్భవం వా కృయేది శశిన స్మేరాననం చిన్మయం నిత్యం నీరాధ నిలాకాయం అమలం నిర్వాణ సందాకాయం శాంతం సత్యమనాయకం శివశంకరం శ్రీరామచంద్ర భజే అని స్తోత్రం చేసేసరికి హనుమచిత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. ఇప్పుడైనా భోజనం చేస్తావా అని అడిగాను నారాయణ భట్టుని. అలాగే చేస్తాను గాని భోజనం అయిన తరువాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తాననెను. రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చెను.
అప్పుడు ఆ సీతామహాతల్లి 4 కూరలు నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు, వెండి పీఠాలు, బుమిడి కంచాలు వేసి వారి బంధుకోటి పరివార సహితముగా రామదేవుని పరివార సహితంగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించెను. అందరూ భోజనము చేసి కర్పూర తాంబూలములు వేసుకున్న తర్వాత నారాయణ భట్టు తనతో రావలసిందని కోరెను. అప్పుడు ముందు నారాయణ భట్టు, అతని వెనుక రామదేవుడు బయలుదేరి వెళ్ళుచున్నారు. అలా కొంత దూరము వెడలి నారాయణ భట్టు వెనకకు తిరిగి చూడగా అతనికి అప్పుడు ఆ రామదేవుడు కనిపించలేదు. అంతా నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవునకు దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళిచ్చి ఏమి ఇలా పడిపోయినావు అని అడిగాను. అప్పుడు నారాయణ భట్టు, దేవా, నీ మహిమ బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు తెలుసుకోనలేరు. నీ మహత్యం తెలుసుకొనుటకు నేనెంత వాడను. నా తప్పులు క్షమించి నాతో రావలసిందని రామదేవుణ్ణి నారాయణ భట్టు మరలా ఇలా ప్రార్థించెను. ఇప్పుడు రామదేవుడు అలాగే వస్తాను అని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇండ్లకు వెళ్ళినావో వారి ఇండ్లకు నన్ను కూడా నీ భుజములపై ఎక్కించుకుని తీసుకుని వెళ్ళవలెను అని నారాయణ భట్టుకి చెప్పెను. నారాయణ భట్టు తన భుజములపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చిరి. అచ్చట ఆ ఇల్లాళ్ళు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకొని చుండిరి. ఈ విధంగా తోలుతూ విచారగ్రహస్తురాలిగా కనిపించిన స్త్రీ ఇంటికి, రాజుగారి ఇంటికి, గొల్లవాణి ఇంటికి వచ్చి వారందరూ రామదేవుని కథ చెప్పుకొనుచుండగా విని వారికి అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించారట. అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తన చెల్లెలి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనుచుండుట సంతుష్టులై వారికి అష్టైశ్వర్యములు, సిరి సంపదలు, ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుగుకుంటకు నీళ్ళు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చినది. సకల మర్యాదలు చేసినది. అప్పుడు నారాయణ భట్టు, మర్యాద చేయనక్కర్లేదు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చుచున్నాను. నీవు నీ భర్త మన ఇంటికి రావలెను, మన అందరము పూజ చేసుకుందాము అని చెప్పినాడు. అప్పుడు నారాయణమ్మ సంతోషముతో అలాగే వస్తానని నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు రామదేవులతో సహా వారంతా బయలుదేరి వాళ్ళ గ్రామ పొలిమేళ్లకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూచి వారి తల్లిదండ్రులతో, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తున్నారని చెప్పినారట. అప్పుడు వారి తల్లిదండ్రులతో పరిగెత్తుకుని వచ్చి సంతోషంతో నీ కుమార్తెను కౌగిలించుకోబోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూచి, అమ్మ, నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను. మీరింటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలముగా ఉంచి దానిపై రామదేవుని పటము పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదము 5 ఉండలు చేసి పూజకు అన్నీ సిద్ధము చేసినాక కబురు చెయ్యండి. అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చేదను అని చెప్పినాడు. వారు సంతోషంతో అతడు చెప్పిన ప్రకారము పూజకు అన్నిటినీ సిద్ధము చేసి అతనిని రమ్మని పిలిచిరి. అప్పుడు నారాయణ భట్టు సంతోషముతో రామదేవుని భుజములపై ఎక్కించుకుని గ్రామంలోని 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకుని వచ్చెను. నారాయణ భట్టు రామదేవునితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడి పాదము పెట్టవలెను అని ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు వారింటిలో కుడి పాదము పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో,
పేదవాడను, నిన్ను తప్ప అన్యమెరుగని వాడను, నీ భక్తుడను. కాబట్టి అపరాధముగాను అపచారముగాను భావించగా నాకున్న ఈ పుచ్చిపీటయే సింహాసనం అనుకొని దయ ఉంచి దీనిపై తమరు కూర్చుండవలెనని వినయముగా ప్రార్థించెను. ఆ రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాలు, వైడ్యూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారు సింహాసనముగా మారిందట. అంతట సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నుల పరివార సహితముగా రామచంద్రమూర్తి వారింటిలో ఆసీనులై వెలసినారట. ఆ పూట రామదేవుని వ్రతము చేసుకుని కథ చెప్పుకొని కథాక్షంతలు తమ శిరస్సుపై ధరించేసరికల్లా ఎక్కడి నుంచో ఒక బేద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాము, ఒప్పుకుంటారా అని అడగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేద్దాము అని చెప్పి నాగంపట్టు పాకలు పందిళ్ళు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు గట్టి గుచ్చని ముత్యాలు తలంబరాలు పోసి నారాయణ భట్టుకి 70 యాగాల పెళ్లి చేసినాడట. నారాయణ భట్టు, అతని భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా మరలా రామదేవుని వ్రతము పట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదము చేసి ఆవు నీటితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్య మూలంగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకున్నారట. వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆయురారోగ్యాభివృద్ధి అష్టైశ్వర్యములు ఎడబాయకుండా సంపదలు ఇచ్చి రక్షించినారట. ఈ నోము ప్రపంచమంతా నోచిరి. నోచిన వారందరూ అష్టైశ్వర్యమంతులు సుఖంగా నుండిరిగాక.